హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ అకాడమీ ఆన్లైన్. ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామా, సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క థియరీ అండ్ డెరివేషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇంకో కొన్ని సమ్స్ చేసేసి ఈ సెక్షన్ ముగిచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఒక 50 సమ్స్ పీడిఎఫ్ పెట్టాను కదా, డిఫరెంట్ సమ్స్ తీసుకుని ఆ పీడిఎఫ్ మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసి డౌట్స్ ఏమన్నా వస్తే సమ్ నెంబర్ కామెంట్ చేయండి, నేను ఆ సమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. ఈ వీడియోలో మనం కొన్ని సమ్స్ సాల్వ్ చేద్దాం అనుకున్నాం కదా. ఈ సమ్ చూడమ్మా. The simple interest on a certain sum of money is 1/6 of the sum. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటమ్మా? సమ్ అంటే ఎంత? ప్రిన్సిపల్లో 1/16 ప్రిన్సిపల్లో 1/16 ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? PNR/100. పి ప్రిన్సిపల్ ఎంత? పి ఏమి ఇవ్వలేదు కాబట్టి పి తీసుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్. నెంబర్ ఆఫ్ టైం పీరియడ్ ఎంత అని ఇచ్చాడమ్మా? ఇదిగోండి, ఇఫ్ ద టైం పీరియడ్ ఫర్ విచ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ 1/4 ఆఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన 1/4 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అయితే దాంట్లో 1/4 R/4. ఓకేనా? R/4 ఇంటూ 100. ఆర్ పర్సంటేజ్ కదా ఇక్కడ, అందుకనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్లో ఉంది కాబట్టి డివైడెడ్ బై 100 వేసాం. 4 టైమ్స్ 4 25 టైమ్స్. ఓకే, పీపీ క్యాన్సిల్. ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ 25 ఇటు వచ్చింది కాబట్టి 25. ఆర్ ఈక్వల్ టు 5. అర్థమైందా? ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అయితే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్గా రాసుకోవచ్చుగా. 25ని స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి ఒకసారి. డిస్ప్లే చేస్తాను ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. చదువు. ఇన్ ద వాట్ టైమ్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 7,500 ఇన్ వాట్ టైమ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7,500 దేని మీదమ్మా? 7,500 మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి అని అడుగుతున్నాడు. 3% పర్ యానం అయితే 3% పర్ యానం అయితే విల్ బి ఈక్వల్ టు ద ఇంట్రెస్ట్ ఆన్ 4,500 ఫర్ 6 years at the rate of 2.5% పర్ యానం. 2.5% పర్ యానం అన్నాడు. ఓకేనా? ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఓకేమా, చేశారా? ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. ఏమిచ్చాడు? 7,500 3% చొప్పున ఎన్ని ఇయర్స్కి? 4,500 ఇంటూ 4,500కి 6 years at the rate of 2.5%. at the rate of 2.5%. 6 yearsకి 2.5%ని 2 2s are 4 plus 1 5/2 రాసుకోవచ్చు కదా. 5/2%. పర్సంటేజ్ క్యాన్సిల్. 3 2 times 2/2 క్యాన్సిల్. 5
2 zeros 2 zeros cancel. 5 75 లో ఎన్ని టైమ్స్ అమ్మా 15 టైమ్స్. 15 45 లో 3 టైమ్స్ క్యాన్సిల్. దేర్ ఫోర్ టీ ఈక్వల్ టు 3 years. అర్థమవుతుందా? ఏం లేదమ్మా, సింపుల్గా 7,500 రూపాయలు 3% చొప్పున ఎన్ని ఇయర్స్కి నువ్వు ఒక చోట డిపాజిట్ చేస్తే 4,500 రూపీస్ని 6 ఇయర్స్కి 5/2% చొప్పున 5/2% చొప్పున నువ్వు డిపాజిట్ చేస్తే రెండిటి యొక్క అమౌంట్ అన్నది ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంతే. ఒక 3 years గనక నువ్వు 7,500ని 3% చొప్పున గనక డిపాజిట్ చేస్తే, అదే 4,500ని 6 yearsకి 5/2% చొప్పున గనక నువ్వు డిపాజిట్ చేసి ఉంటే రెండింటి మీద వచ్చే ఇంట్రెస్ట్ ఈక్వల్ అవుతుంది. ఓకేనా? రైట్ మా. నెక్స్ట్ క్వశ్చన్ చదువు. 3rd క్వశ్చన్. చూడమా. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ విల్ బి డబల్ అట్ 12% పర్ యానం? 12% పర్ యానంకి చొప్పున ఒక అమౌంట్ ఎన్ని సంవత్సరాలకి డబుల్ అవుతుంది అంటున్నాడు. ఏం లేదమ్మా, దీన్ని చిన్నగా నోటి లెక్కతో చేసేయచ్చు. సరే, 12% పర్ యానం. ఓకేనా? ఇక్కడికి అర్థమైందా? 12% పర్ యానం ఇచ్చాడు. ఒక అమౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీసే తీసుకుందాం. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 12% పర్ యానం చొప్పున డిపాజిట్ చేస్తే ఎన్ని ఇయర్స్కి నీకు 200 రూపీస్ వస్తాయి? ఇది క్వశ్చన్. ఓకేనా? చూడు, 12% పర్ యానం. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఇంట్రెస్ట్ ఎంత? 100 రూపీస్ 200 అయింది. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత? 100 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత? 100. ఓకేనా? అర్థమైందా? ఇంటూ ఎన్ టైం పీరియడ్ తెలీదు. ఆర్ 12/100. 100 గెట్ క్యాన్సిల్. దట్ ఎంప్లాయిస్ టీ ఈక్వల్ టు ఈ 100 ఇటు వెళ్తుంది బై ఈ 12 కిందకు వస్తుంది. ఇది గెట్ క్యాన్సిల్. టైం టీ ఈజ్ ఈక్వల్ టు 12 8 సార్ ఎంతమ్మా? 96. తర్వాత 4 ఉందిగా, 4 అంటే 8 years 4 monthsకి నీ సమ్ము డబుల్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏంటి? 4. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అసలు పెన్ను పెట్టకుండా ఎలా చేయాలి? 12% పర్ యానం అన్నాడు. ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ 100 అనుకో, 100 రూపాయలే అనుకో. 100 రూపాయలకి సంవత్సరానికి ఎన్ని? 12 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? అవునా? అప్పుడు సంవత్సరానికి 12 రూపాయలు వడ్డీ వస్తే నెలకి ఎంత? రూపాయి వడ్డీయేగా. అవునా? అక్కడ వరకు క్లారిటీ ఉందిగా. ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఎంత కావాలి? 100 రూపాయలు కావాలి. ఎందుకంటే నీ సమ్ము డబుల్ అవ్వాలి. ప్రిన్సిపల్ 100 ఏదైతే ఉందో 200 అవ్వాలి. 200 అవ్వాలి అంటే ఇంట్రెస్ట్ 100 రూపాయలు రావాలి. 100 రూపాయలు రావాలి అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? 100. ఇంట్రెస్ట్ ఎంత? 100. పర్ మంత్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? రూపాయి వస్తుంది. అప్పుడు 100 రూపాయలు రావాలంటే ఎన్ని నెలలు కావాలి? 100 months. అప్పుడు నువ్వేం చేస్తావంటే 100
డివైడెడ్ బై 12 వేస్తే నీకు ఆన్సర్ వచ్చేసిద్ది 8.4. 8 years 4 months. 4 months. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఒకసారి నెక్స్ట్ సమ్ చదువమ్మా. నెక్స్ట్ సమ్ చదువు. థర్డ్ అయిపోయింది కదా, థర్డ్ అయిపోయింది. 3 years టైం పీరియడ్ వచ్చింది. ఫోర్త్ది అయిపోయింది. ఇది కూడా ఫస్ట్ది కూడా అయిపోయింది. సెకండ్ 2.5 వచ్చింది. థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్. ఓకే రైట్. ఫోర్త్ క్వశ్చన్. At a what rate present per annum will the simple interest on a sum of money be 25th of the amount in 10 years? ఓకేనా? At what rate percent rate of interest కనుక్కోమంటున్నాడమ్మా. Will the simple interest on a sum of money be 25th of the amount in 10 years? 10 years తర్వాత 10 yearsకి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందమ్మా? 2/5 ఆఫ్ ద సమ్. 2/5 ఆఫ్ ద సమ్ అవుతుంది. ఓకే, క్యాల్కులేట్ చేద్దాం. రెండు టెక్నిక్ గాని చెప్తాను, ఫార్ములా ప్రకారము చెప్తాను, రెండు రకాలుగా చెప్తాను. ఒకసారి సమ్ చదవండి. సమ్ చదవండి మా. ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఏం లేదు, ఒక సమ్ ఆఫ్ మనీని ఎన్ని ఇయర్స్కి మనం, ఒక్క నిమిషమా, ఎట్ వాట్ రేట్ పర్సెంట్ ఏం కనుక్కోమన్నాడు? ఆర్ అనేది తెలీదు, కనుక్కోండి అన్నాడు. ఓకే రైట్. Will the simple interest on a sum of money be 2/5 of the amount in 10 years? 10 yearsకి అమౌంట్ ఎంతమ్మా? 10 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 2/5. ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PNR by 100. సింపుల్ ఇంట్రెస్ట్ 2/5 ఆఫ్ ద సమ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ P. N అంటే టైం పీరియడ్ 10 years. రేట్ R ఎంత? రేట్ ఆఫ్ పర్సంటేజ్ R ఎంత కనుక్కోవాల్సింది. అది చెప్తారేమోనని చూస్తున్నా. సరేనా? 0 క్యాన్సిల్. 2 5 2 times. ఓకేనా? P క్యాన్సిల్. PP క్యాన్సిల్. R ఈక్వల్ టు 4%. దీన్ని ఇలా కూడా కాదు, సింపుల్గా చేయొచ్చు. అది ఎలా చూద్దాం. పెన్ కూడా పెట్టద్దు. ఓకేనా? పెన్ పక్కన పెట్టేసేయండి. ఓకేనా? 2/5 ఆఫ్ ద అమౌంట్ అంటే 40% ఏనా? 40% ఏనా? అంతేనా? 2/5 ఆఫ్ ద అమౌంట్ అంటే 40%. ఓకేనా? నెక్స్ట్ ఎన్ని ఇయర్స్కి అమ్మా 40%? 10 yearsకి. 1 yearకి ఎంత? 10 yearsకి 40% అంటే 1 yearకి 4% కదా. సింపుల్ ఇంట్రెస్ట్ నెవర్ గెట్ చేంజ్ అవ్వదు. ఓకేనా? దట్ ఈజ్ ఆప్షన్ 1, 4%. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ at a certain rate of a simple interest becomes double in 10 years. If will become 3 times in. ఏం లేదమ్మా, ఒక సర్టైన్ సమ్ ఆఫ్ మనీ మీ దగ్గర ఉంది. దాన్ని ఒక 10 yearsలో మీరు డబుల్ చేయగలిగితే
ఏదో ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అది ట్రిపుల్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, అది ట్రిపుల్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటున్నాడు. ఓకేనా, సమ్ చేద్దామా, ఒకసారి సాల్వ్ చేస్తారా, సాల్వ్ చేయండి. ఓకే రైట్ మా, చేశారా, చాలా టైం పట్టిందా, సరే నేను పెన్ పెట్టకుండా చెప్తానులే, చూడండి. రైట్, నేను పెన్ పెట్టకుండా చెప్తాను, చూడండి. ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ ఏ సర్టైన్ రేట్ ఆఫ్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ ఏ డబల్ ఇన్ 10 years. ఒక 10 yearsలో ఒక సర్టైన్ సమ్ ఆఫ్ మనీ సర్టైన్ రేట్ దగ్గర, ఓకేనా, 10 yearsకి డబుల్ అయిందంట. ఓకేనా, ఏం లేదమ్మా, ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100, ఇంట్రెస్ట్ ఎంత డబుల్ అయింది అంటే అది కూడా 100గా. ఓకేనా, ఎన్ని ఇయర్స్కి, 10 yearsకి. ఓకేనా, చూడమ్మా, ప్రిన్సిపల్ 100%, రేట్ డబుల్ అయింది 200%. ఓకేనా, ఇంట్రెస్ట్ ఎంత, అప్పుడు దీని డిఫరెన్స్ ఎంత, 100%. ఎన్ని ఇయర్స్కి వచ్చింది, 10 yearsకి వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు, ట్రిపుల్ అవ్వాలి 300% అంటున్నాడు. అప్పుడు ఎంత, 200% ఇంట్రెస్ట్ రావాలి, అంతేనా. ప్రిన్సిపల్ 100% అనుకుంటే 300% అవ్వాలి అంటున్నాడు. అప్పుడు ఎంత అవ్వాలి, 200% అవ్వాలి. 100% 10 yearsకి అయితే 200% ఎన్ని ఇయర్స్కి అయింది, 20 yearsకి అయింది. 1 yearకి 10, అప్పుడు 200కి ఎంత అవ్వాలి, 20 అవ్వాలి, అంతేనా, అంతే కదా. ఓకే రైట్, ఏం లేదు, సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి రిమైన్ సేమ్ ఫర్ ద ఆల్ ద ఇయర్స్. ఎవ్రీ ఇయర్ సేమ్ వస్తుంది, ఒకటే అమౌంట్ వస్తుంది. మీ కాంపౌండ్ ఇంట్రెస్టే మారుతుంది తప్ప సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ సేమే వస్తుంది. ఓకేనా, 20 years, ఆప్షన్ 1. ఓకేనా, నెక్స్ట్ సమ్. రైట్, ఈ ఆర్ఎస్ 1200 rupees అమౌంట్స్ టు 1632 in 4 years. 4 yearsలో 1632 అయిందంట, 1200 రూపాయలు 1632 అయిందంట. at a certain rate of simple interest, if the rate of interest is increased by 1%, what would be the amount and how much? ఏం లేదమ్మా, పెన్ మీద తీసుకో, ఫస్ట్ పెన్ తీసుకున్నావా. 1200 ఎంత అయిందమ్మా, 16 ఎంత అయింది, 32, 1632 అయింది. అమౌంట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 432 రూపీస్ వచ్చింది. 432 రూపీస్ వచ్చింది. ఎన్ని ఇయర్స్కమ్మా ఇది, 4 yearsకి. 4 yearsకి, అవునా. పర్ ఇయర్ ఎంత, 108, అంతేనా, 108 అంతేగా. పర్ ఇయర్ 108 రూపీస్. దీంతో మన పని లేదు. ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటున్నాడు, 1% పర్ యానం అన్నాడు. అప్పుడు 4 yearsకి ఎంత, 4%. ఈ 4%ని దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, 1200 మీద. 1200 మీద 4% అంటే ఎంత, 1200 ఇంటూ 4/100 వేస్తే 2 zeros క్యాన్సిల్, 4 12s are 48 రూపీస్. ఈ 48 రూపీస్ని తీసుకెళ్ళి ఇందాడున్న 1632 గనక మీరు యాడ్ చేస్తే ఒక అమౌంట్ వస్తుంది. అమౌంట్ ఎంత వస్తుంది, 2 + 8 10,
3 4 7 1 8 6 1 16 80 ఇక్కడ వరకు అర్థమైందా? ఎంతసేపు చేస్తున్నావు మా క్యాలిక్యులేషను? 1680 ఆప్షన్ 4. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి మా. అర్థం అవుతున్నాయా ఎందుకు చెప్పేయి? మర్చిపోయాయి వాళ్ళ టీచర్స్ డే కదా. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ మా. చిన్న కాల్ వచ్చింది, స్టూడెంట్ నుంచి కాల్ వచ్చింది, మాట్లాడానులేండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకప్పుడు మేము విషెస్ చెప్పేవాళ్ళం, ఇప్పుడు మేము విషెస్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, చాలా ఆనందంగా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మూవింగ్ టు సెవెంత్ క్వశ్చన్. ఎట్ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 600 in 2 years and 700 in 4 years at a certain rate of simple interest. Find the rate of interest. ఏం లేదమ్మా, పెన్ను పక్కన పెట్టేసి, చాలా ఈజీ. ఒక అమౌంట్ ఉంది, దాని మీద సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 600. అమౌంట్స్ టు 600 అమౌంట్స్ అయింది. ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. అండ్ 700 in 4 years. 700 ఎప్పుడు? 4 yearsకి. అంటే 2 yearsకి పెరిగింది ఎంత? 2 yearsకి ఎంత పెరిగిందమ్మా? 2 yearsకి ఎంత పెరిగింది? 100 రూపీస్ పెరిగింది. 1 yearకి 50 పెరిగింది. 1 yearకి 50 పెరిగింది. 1 year 50. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 50 ఫర్ 1 year. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. ఎంతమ్మా? 1 yearకి 50 అయితే రైట్, ఎంత పర్సంటేజ్ అమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1 yearకి 50. 2 yearsకి ఎంత? 100. ఒక 2 yearsలో ఎంత అమౌంట్ అయిందమ్మా? 600 అయింది. అంతేనా? 600 అయింది. దాంట్లో ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 100 ఉంది. తీసేస్తే ఎంత? 500 ఈజ్ ద ప్రిన్సిపల్. 500 ప్రిన్సిపల్ కదా. 500 ప్రిన్సిపల్ కదా. ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ 1 yearకి ఎంత చెప్పుకున్నాం? 50 చెప్పుకున్నాం. ప్రిన్సిపల్ ఎంత? 500. 500లో 50 ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 10%. సో ఆన్సర్ ఈజ్ 3. 10% ఆన్సర్ అవుతుంది. ఇది అర్థమవుతుందా? ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఏం లేదమ్మా, ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 600 in 2 years. 2 yearsలో ఒక సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఎంత అవుతుంది? 600 అవుతుంది. 4 yearsకి ఎంత అవుతుంది? 700 అవుతుంది. 2 yearsకి ఎంత పెరిగింది? 100 పెరిగింది. 2 yearsకి. అవునా? 2 yearsకి 100 పెరిగినప్పుడు ఈ 100 ఇక్కడి నుంచి తీసేస్తే ప్రిన్సిపల్ వచ్చిందిగా, అసలు 2 years బ్యాక్ది అమౌంట్ వచ్చిందిగా. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ రిమైన్స్ సేమ్. ఓకేనా? అప్పుడు 100 తీసేసాం అనుకో, అప్పుడు ఎంత అవుతుంది? 50 అవుతుంది. 2 yearsకి 100 అయితే 1 yearకి ఎంత? 50. ఓకేనా? 500లో 50 ఎంత పర్సంటేజ్? 10%. ఇదంతా ఎందుకు సార్ తలకాయ నొప్పి అంటే ఫార్ములా వేసుకో. సింపుల్ ఇంట్రెస్ట్ SI ఈక్వల్ టు PNR/100.
100 పిఎన్ఆర్ బై 100 వేసేసుకుని ప్రిన్సిపల్ తెలీదు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 50, ఆర్ ఎంత రేట్ ఆఫ్ పర్సంటేజ్ క్వశ్చన్ మార్క్ వేసేసుకుని చేసేసుకుంటే వచ్చేసిద్ది నీకు. ఓకేనా రైట్. నెక్స్ట్ సమ్ చదవమ్మా. A sum was put at a simple interest at a certain rate for 4 years. Had it been put at 2% per annum higher rate, it would be fetched to 56 more. Find the sum. ఏం లేదమ్మా, ఒక సర్టైన్ అమౌంట్ని ఒక సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర ఒక 4 years పెడితే 4 years పెట్టాడు. ఓకేనా, ఒక 2% గనక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే ఎంత వస్తుంది అంటున్నాడమ్మా? 56 రూపీస్ మోర్ అంటున్నాడు. 4 years పర్ యానం 2% అయితే 4 yearsకి ఎంత? 8%. 8% ఈజ్ ఈక్వల్ టు 56 అయితే 1% ఈక్వల్ టు 7. 1% ఈక్వల్ టు 7. ఓకేనా, 1% ఈక్వల్ టు 7. అప్పుడు ఎంత వస్తుందమ్మా? 1% 7 ఎక్కడ వస్తుంది? ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర వస్తుంది? ఇక్కడ అమౌంట్ ఆప్షన్ 1 700 అయితే నీకు 1% 1/100. ఒక్కసారి ఓపెన్ చేస్తా. 2% పెంచితే 4 yearsకి ఎంత అమౌంట్ వస్తుందమ్మా? 56 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది 4 yearsకి. ఇది పర్ యానం. ఓకేనా, 4 yearsకి ఎంత అవుతుంది? 8% అవుతుంది. ఎంత? 56. 8% వాల్యూ ఎంత? 56. దెన్ 1% వాల్యూ ఎంత? 7. ఆప్షన్లో 1% 7 ఎక్కడ వస్తుంది నీకు? 700 రూపీస్ దగ్గర వస్తుంది. దేర్ఫోర్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ యువర్. దీన్ని ఇంకో మోడల్లో కూడా సాల్వ్ చేయొచ్చమ్మా. ఎలా అన్నది నేను ఒకసారి చెప్తాను వినండి. 8% వాల్యూ 56 అయితే 100% వాల్యూ ప్రిన్సిపల్ 100గా 100% వాల్యూ ఎంత అవుతుంది? 8 7 times 7 ఇంటూ చేస్తే 700 ఈజ్ యువర్ ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ మూడిట్లో ఏది స్టార్ట్ చేసుకుందాం? రేషియోస్, ప్రపోర్షన్స్, తర్వాత వచ్చేసి పర్సంటేజెస్ లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏది స్టార్ట్ చేసుకుందాం అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ ఆల్సో. అందరికీ ఎవరైతే ద గ్రేట్ టీచర్స్ ఉంటారో అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే అమ్మా. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఎంఎస్ అకాడమీ తరపు నుంచి మీ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ ఆల్. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. అప్పటిదాకా ఆ 50 క్వశ్చన్స్ ఉన్న పీడిఎఫ్ని దయచేసి సాల్వ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా నెంబర్ ఉంది కాల్ చేయండి, మీకేం ప్రాబ్లం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. Bye for today. We will meet in next class.